ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆయన కుమారుడు భగీరథ్ ఫోటోస్ ని దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తప్పు చేసిన తన కుమారుడిని రక్షించుకునేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసును నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్పీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి రాష్ట్రంలో ఈ కేంద్రంలో మరి ఒక బీజేపీ మంత్రి కొడుకు మరి ఒక మైనర్ బాలికను ఏ విధంగా అయితే చేశాడో మీరందరూ కూడా మీడియాలలో పత్రికలలో రాస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తలేదు, జైలుకు పంపుతలేదు, వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటలేదు. బండి భగీరథ ఒక మైనర్ బాలికను వేధిస్తూ ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కేంద్ర మంత్రి పదవికి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. భగీరథను మరి జైలుకు పంపించి కఠిన శిక్ష తగే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క పార్టీ డిమాండ్. మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు భద్రత కల్పిస్తూ షీటీంని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కంటికి రెప్పల కన్న బిడ్డలను ఆడపిల్లలను చూసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలు